శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కూట విజయం వాగ్భవకూటం అయిపోయింది. కామరాజకూటంలో హాసాక 3 బీజాక్షరాలతో 320 మంత్రాలు పూర్తి చేశాం. ఇప్పుడు ద్వితీయ హకారంతో మనం 3 మంత్రాలు పూర్తి చేశాం. ద్వితీయ హకారంతో 3 మంత్రాలు మనం పూర్తి చేసాం. హకారార్థ, హంసగతి, హాటకాభరణోజ్వల. ఇప్పుడు 31వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. 30వ శ్లోకం ద్వితీయ పాదంలో 30వ శ్లోకం ప్రథమ పాదం కకారంతో పూర్తయిపోయింది, కాది మంత్రాలతో. 30వ శ్లోకంలో ద్వితీయార్థం హకారంతో కూడిన 3 మంత్రాలు చెప్పారు. ఇప్పుడు 31వ శ్లోకంలో 5 మంత్రాలు ఉన్నాయి. 5 నామాలు, 5 మంత్రాలు. హారహారి కుచాభోగ హాకిని హల్యవర్జిత హరిత్పతి సమారాధ్య హఠాత్కార హతాసుర. హారహారి కుచాభోగ హాకిని హల్యవర్జిత హరిత్పతి సమారాధ్య హఠాత్కార హతాసుర. హారహారి కుచాభోగ ప్రథమం, హాకిని ద్వితీయం, హల్యవర్జిత తృతీయం, హరిత్పతి సమారాధ్య చతుర్థం, హఠాత్కార హతాసుర పంచమం. పంచపది అయం శ్లోక. ఇందులో 5 నామాల మొదటిది హారహారి కుచాభోగ. హారహారి కుచాభోగ ఏమిటి ఇందులో విశేషం అంటే శంకర భాష్యంలో చెప్తారు. హరస్య పరమేశ్వరస్య ఇమే సంబంధినః హారాః ఈశ్వరత్వ ఆప్తకామత్వ నిత్యతృప్తత్వాదయః గుణాః తాన్ హరతి తద్విపరీత అవిద్యా ఆధానేన ఉత్పాదయతీతి హారహారి. అద్భుతంగా చెప్పారు. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఈశ్వరత్వాన్ని, పరమేశ్వరుడి నుంచి గుణాలు 3 ఉన్నాయి. ఈశ్వరత్వం, ఆప్తకామత్వం, నిత్యతృప్తత్వం. ఇవి ఈశ్వరుడి యొక్క హారాలు. భౌతికంగా కనిపించే హారాలు కావు ఇవి. స్వామివారిలో ఉన్నటువంటి ఐశ్వర్య గుణ సంయుక్త హారాలు. ఒకటి ఈశ్వరత్వం, అందరిపై ఆధిపత్యం. రెండవది ఆప్తకామత్వం, అన్ని కోరికలు ఆయనలో అంతర్గతంలో ఉన్నాయి. అంటే భక్తులు ధర్మబద్ధములైన కోరికలను అడిగినప్పుడు ఆయనలో అంతర్గతంగా ఉన్న వాటి యొక్క బీజాలను అనుగ్రహిస్తుంటారు. తత్ఫలితంగా వాళ్ళు ధర్మబద్ధమైన కోరికలను పొందుతారు. ఇహలోకంలో భోగభాగ్యాలను, ఆముష్మికంగా మోక్షాన్ని పొందుతారు. ఇవి ఆప్తకామత్వం. నిత్యతృప్తత్వం, త్రిగుణాతీతుడు నిత్యతృప్తుడు. సత్వరజస్తమో గుణాలకు అతీతుడు ఎవరైతే ఉంటారో అతీతులు వారు, అంటే వారిని ఆ 3 గుణాలను అధిగమించిన వారు ఎప్పుడూ సంతృప్తితో ఉంటారు. అశాంతి, అసంతృప్తి, ఆవేదన, ఉద్వేగం, ఆందోళన ఇవి ఉండవు వాళ్ళకు. మనకుంటాయి. పరమేశ్వరుడు అటువంటి వాడు. అంటే పరమేశ్వరుడు యొక్క 3వ గుణం ఏమిటి? నిత్యతృప్తత్వం. ఈ 3 స్వామివారి హారాలు. అంచేత హారహారి కుచాభోగ. అటువంటి హారాలు ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అర్ధాంగి స్వామివారికి ఆనందం కలిగించే అద్భుతమైన సౌందర్యం కలిగిన వారు కనుక హారహారి కుచాభోగ అని చెప్పారు. తర్వాత హాకిని. హ అంటేనే విశేషమైన రుణం. హ హ హ
లోపల ఉన్నటువంటి కల్మషం అంతా బయటకు వచ్చేస్తుంది. అది హకారం. హాకిని. హాకిని నామ హాకయతు జన్మమరణే ఛేదయతి ఇది హాకిని. హాక్ ఛేదే ఇది ధాతుపాఠాత్. హాక్ అనే ధాతువుకి ఛేదే ఛేదించుట అని అర్థం. ఏమిటి ఛేదించేది? హాకయతు జన్మమరణే. హాకయతి జన్మమరణే నామ జన్మమరణే ఛేదయతి. జనన మరణాలను ఛేదించే విశేషమైన తత్వమే హాకిని. అమ్మవారు హాకిని స్వరూపిణి. అమ్మవారి యొక్క వివిధ రూపాల్లో హాకిని, ఢాకిని, శాకిని, లాకిని ఇవన్నీ ఈ హాకిని కూడా ఇవన్నీ కూడా అందులో హాకిని చాలా విశేషమైనది. హాకిని అనే నామాన్ని జపిస్తే జనన మరణ ఛేదనం జరుగుతుంట. అదే చెప్పారు. హాకయతు జన్మమరణే. జనన మరణాలను ఛేదించే తత్వమే హాకిని. హల్యవర్జిత. హల్య అంటే దోషం, వర్జిత అంటే లేనిది. దోషం లేని వారు అమ్మవారు దోషాలు ఎందుకుంటాయి? దోషాలు ఉండేది మనకు. హల్యవర్జిత దోషం లేనివారు కనుకనే మన దోషాలను మన లోపాలను పోగొట్టే శక్తి అమ్మవారికి ఉన్నది కనుక హల్యవర్జిత. హల సంబంధి హల్యం కృష్యాది ద్వారా జనకత్వం తద్వర్జిత కామాది విహీన శుద్ధ చైతన్య స్వరూపత్వాత్ హల్యం కపట మిత్రేషు అన్యథా స్వాంతఃకరణ ఆవిష్కృతి తేన వర్జిత. హల్యం అంటే కపటం అని కూడా ఉంది. దోషము కపటం. కపటము లేనిది, నిష్కాపట్య స్వభావం. అటువంటి విశేషమైన స్థానం అమ్మవారిది. అంచేత హల్యవర్జిత. అలాగే అమ్మవారిని సేవించే వారికి కూడా ఎటువంటి కపటం ఉండకూడదు, ఉండదు, దోషాలు ఉండవు. హరిత్పతి సమారాధ్య. హరిత్పతి సమారాధ్య. హరితాం దిశాం పతయః మహేంద్రాదయః దిక్పాలకాః తైః సమ్యక్ శ్రద్ధాభక్తిపూర్వకం ఆరాధితుం యోగ్యా. హరిత్పతుల చేత సమారాధ్య, సమ్యక్ ఆరాధ్య, బాగా ఆరాధించబడుతున్నారు అమ్మవారు. ఎవరి హరిత్పతులు? హరిత్ అంటే దిక్కులు అని అర్థం. ఎన్ని ఉన్నాయండి? 10 దిశలు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఊర్ధ్వదిశ, అధోదిశ. 10 దిశ. ఈ 10 దిక్కులలోనూ ఉన్నటువంటి ఆ పరిపాలకులు ఎవరు? దిక్పాలకులు. వాళ్ళు హరిత్పతులు అంటే దిక్కులకు అధిపతులు. వారందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తుంటారు కనుక హరిత్పతి సమారాధ్య. దిక్పాలకులతో ఆరాధించబడుతున్నారు. తర్వాత చాలా విశేషమైన మంత్రం ఉండేది. హఠాత్కార హతాసుర. హఠాత్కార హతాసుర. హఠాత్కార హతాసుర. హఠాత్కార హతాసుర. రక్తబీజుడు దేవభాగవతంలో చెప్తారు. రక్తబీజుడు యుద్ధం చేస్తున్నాడు. అమ్మవారి సైన్యం ప్రయోగిస్తున్నారు ఆయుధాలని. ఆ ఆయుధాల వల్ల వాడి శరీరం అంతా రక్తసిక్తం అయిపోయి రక్తం కింద పడుతుంది. మళ్ళీ రక్తబీజులు ఆ రక్తం కింద పడి రాక్షసులు వస్తున్నారు. అదే రక్తబీజుడు యొక్క ప్రభావం. అంటే అప్పుడు ఏం చేశారు అమ్మవారు? హఠాత్కార హతాసుర. ఒక్కసారి హఠాత్తుగా అమ్మవారు స్వర్ణవర్ణి, దేవవర్ణిని, స్వర్ణవర్ణ విభాసిని. గౌరవర్ణిని, వింధ్యవాసిని, సింహవాసిని. అలాంటి అమ్మవారు ఈ రక్తబీజుడు యొక్క స్వరూపాన్ని చూశారు. దేవతలు ప్రయోగించే ఆయుధాల వల్ల వాడి శరీరంలో ఉన్న రక్తం కింద ఆ రక్త బిందువులు పడి మళ్ళీ రాక్షసు అవుతున్నారు కనుక మళ్ళీ మరో రక్తబీజుడు ఉద్భవిస్తున్నాడు కనుక వెంటనే ఏం చేశారు అమ్మవారు? తన యొక్క శరీరంలోంచి అన్నమయ కోశం అంటే ఈ కోశం కనిపించే భౌతిక దేహం, ఈ దేహంలోంచి ఒక రూపాన్ని ఆవిష్కరింపజేశారు. అది నల్లగా ఉంది. నల్లగా ఉంది. కాళీ స్వరూపిణి. ఘోర భయంకరంగా ఉంది. అప్పుడు అమ్మవారు చెప్పారు, నీ నాలుకను అదృశ్యంగా చాపు, విస్తరింపజే అదృశ్యంగా. రక్తబీజుడి శరీరం నుంచి ఏ రక్తబొట్టు కింద పడినా కూడా నువ్వు స్వీకరించేసి. వెంటనే హఠాత్తుగా అప్పటికప్పుడు అమ్మవారి సంకల్పం అనుకున్నారు కదా, కాళీ ఆవిర్భవించింది. హతాసుర. ఒక్కసారిగా ఆ రక్తబీజుడి శరీరంలోంచి పడిన రక్తాన్ని అంతటిని కూడా లాగేస్తుంది అమ్మవారు. అయస్కాంతలాగా.
అయహ ఇనుమును కాంత ఆకర్షించేది అయస్కాంతం. అలా ఆ రక్తాన్ని ఆకర్షించేస్తుంది. అప్పుడు వింధ్యవాసిని అమ్మవారు ఒక్కసారిగా శూలం ప్రయోగించేటప్పటికి వాడు మరణించాడు. అది హఠాత్కార హతాసుర. హఠాత్తుగా ప్రత్యక్షమై హత అసుర, ఆ అసురుల్ని చంపడానికి ఒక మార్గాన్ని కల్పింపజేశారు కనుక హఠాత్కార హతాసుర. అలాంటి అద్భుతమైన మంత్రాలు మనకి ఇక్కడ కనిపించాయి. ఓం ఐం హ్రీం శ్రీం హారహారికుచాభోగాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాకిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హల్యవర్జితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరిత్పతు సమారాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హఠాత్కార హతాసురాయై నమో నమః. సర్వేభ్యः శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.